మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే మేడం, ఇద్దరికి మాట్లాడండి. ఒక టూ పాయింట్స్ అండి. ఫస్ట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు అంతగా ఇంప్రెషన్ లేదండి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు కాకుండా ఆయనలో మరో ఇద్దరు ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఎలా ఉంటారో ప్లస్ రేవంత్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. రేవంత్ రెడ్డిలో ఉన్నట్టుగా ఈ 30 days లో అనిపిస్తుంది. వెరీ హ్యాపీ విత్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి బీయింగ్ ఏజ్ సీఎం ఆఫ్ తెలంగాణ. 2 questions అండి. ఒకటి, ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర అండి, నిజామాబాద్ రూట్ లో లెఫ్ట్ సైడ్ డబుల్ బెడ్రూమ్ హోమ్స్ ఆల్రెడీ కట్టి ఉన్నాయి. బట్ అవి ఎవరికి అలాట్ చేయలేదు, నిరుపయోగంగా పడి ఉన్నాయండి. అన్ని పిచ్చి చెట్లు మొలిచి డబుల్ బెడ్రూమ్ హోమ్స్ కామారెడ్డి కమాన్ నిజామాబాద్ రూట్ లో కట్టిపడేసి ఉన్నాయి. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ అవి ఎవరికి అలాట్ చేయనట్టుగా ఉంది. సో పూర్ పీపుల్కి ఎవరికైనా మీరు అలాట్ చేస్తే బాగుంటుంది. అలాగే డబుల్ బెడ్రూమ్ హోమ్స్ అక్కడక్కడ 70-80% కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఉండొచ్చు, లేకపోతే పూర్తిగా కట్టి నిరుపయోగంగా పడి ఉన్నాయైనా ఉండొచ్చు. అవి ఐడెంటిఫై చేసి చీఫ్ మినిస్టర్ గారు పూర్ పీపుల్ కి ఎవరు కట్టినా ప్రభుత్వం బాధ్యత కాబట్టి టిఆర్ఎస్ చేసింది మేమెందుకు చేస్తామని కాకుండా పూర్ పీపుల్ కి అలాట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఇల్లు వచ్చినట్టుగా ఉంటుంది. ఇది కామారెడ్డి కమాన్ దగ్గర అండి, మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తాయి డబుల్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అది మేడం. సెకండ్ క్వశ్చన్ మేడం, ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళ మాఫియా అండి. ఫీజులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎట్లా అంటే 3rd class కి ఒక 5 లక్షల వరకు తీసుకుంటున్నారు హైదరాబాద్ లో కానీ అక్కడ ఇక్కడ. సో ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ ఒక నిబంధనలు కొత్తగా గవర్నమెంట్ నుంచి మీరు అసలు ఉన్నాయా, లేకపోతే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుని ఎంతవరకు కలెక్ట్ చేయాలి, ఫీజుల నియంత్రణ ఎలా ఉండాలి అన్న దానిపైన మీరు ఏమైనా ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఏమైనా మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ఎందుకంటే పేరెంట్స్ కి చాలా భారంగా ఉందండి ప్రైవేట్ స్కూల్ యొక్క ఫీజులు కానీ, స్కూల్ బస్సు కూడా ఇట్స్ వెరీ హైలీ ఎక్స్పెన్సివ్ అండి. అందుకే మహేష్ గారు, ఇట్స్ బోత్ ఆర్ వెరీ గుడ్ క్వశ్చన్స్. అయితే కామారెడ్డి దగ్గర మొన్న నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కూడా చూసిన. అయితే అది డెఫినెట్గా ఇవాళ మా మంత్రి గారు కూడా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు. సో నిరుపయోగంగా ఉన్నాయి, పడి ఉన్నాయి, పాక్షికంగా కంప్లీట్ కాలేదు, కొన్నేమో పాక్షికంగా దెబ్బతిన్నాయి, కంప్లీట్ అయినాయి కూడా. అవన్నీ కూడా రెనోవేట్ చేసి మళ్ళా అవన్నీ కూడా పునరుద్ధరించి అందరికీ ఇస్తామని. కానీ గతంలో వాళ్ళు అలాట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పునఃపరిశీలించడం కంపల్సరీ. ఎందుకంటే అది టీఆర్ఎస్ కార్యకర్తలకో లేకపోతే వాళ్ళ అనుంగు వాళ్ళ సోదరులకో అట్లా ఇష్టం వచ్చినట్టుగా అలాట్మెంట్ జరిగింది అనేది ఒక అభియోగం. అందుకనే మిగతా వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి హాఫ్ వేలో ఉన్నాయి మీరు అన్నట్టుగా ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి, సో రియల్ పీపుల్కి ఎవరైనా ఎప్పుడైతే అప్లికేషన్స్ తీసుకున్నాం కదా ఎవరెవరికి ఏదేది కావాలో, సో రియల్ బెనిఫిషరీస్కి అది ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, చొరవ తీసుకుంటుంది. ఇకపోతే ఫీ రెగ్యులరేషన్ గురించి మీరు మాట్లాడిన నిజంగా కూడా అది ఉండాలి కంపల్సరీ. ఆ దిశగా చర్యలు తీసుకుంటాము. అండ్ ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ స్కూల్స్ని ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు, మేము దాన్ని ఎక్కువ బలోపేతం చేద్దామని అనుకుంటున్నాం. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, దాని గురించి అని గుడ్ ఎక్సర్సైజ్ ఈజ్ గోయింగ్ ఆన్. మొన్న ఆల్రెడీ అధికారులతో అందరితోనే ఒక మీటింగ్ కూడా అయింది. సో తొందరలోనే అది ఒక మొత్తం ప్రక్షాళననే జరుగుతుంది ఆ శాఖలో అయితే, విద్యాశాఖలో. తర్వాత ఇకపోతే ఇదైతే ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇది ఫీ రెగ్యులరైజేషన్ అయితే కంపల్సరీ రెగ్యులేషన్, అదైతే కంపల్సరీ చేస్తాము. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. అండ్ మంచి కంగ్రాచులేట్ చేస్తూ మీరు మంచి వాక్యాలు చెప్పిండ్రు. ఐ డూ అగ్రీ విత్ ఇట్. అండ్ 1 monthలోనే ఇంత మంచిగా పరిపాలనలో ఇట్లా దూసుకుపోతున్నారు కాబట్టి నిజంగా కూడా మీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అయితే అర్థమైంది. మీ ఆలోచనలకు మీ ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలన అయితే ఉంటుంది. ఐ కెన్ ఓన్లీ అష్యూర్ దట్.